హలో ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం మంచి చట్నీ రెసిపీ చూపించబోతున్నానండి. చాలా బాగుంటుంది. ఇడ్లీలోకైనా దోశలోకైనా చాలా బాగుంటుందండి ఈ చట్నీ. సో ఇంకా చట్నీ కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకోండి. అందులోకి కొన్ని పల్లీలు వేసుకోండి. ఇవి మంచిగా ఫ్రై అయ్యాక ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లోకి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు నూనె వేసుకోవాలి. నూనె వేడెక్కాక జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, ఎండుమిర్చి, కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇవి మంచిగా వేగాక ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా వేసుకోండి. అలాగే పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు, కొద్దిగా ధనియాల పొడి ఇవన్నీ వేసుకొని టమాటాలన్నీ మెత్తబడేంత వరకు మంచిగా ఉడికించుకోవాలి. ఇవి ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలిపేసేయండి. ఇలా కలుపుకున్నాక స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇది చల్లారిన తర్వాత మనం దీన్ని గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీలు వేసుకోండి. అలాగే టమాటా మిశ్రమం కూడా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని తగినంత వాటర్ అడ్జస్ట్ చేసుకొని ఫైన్ పేస్ట్ అయ్యేలాగా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లోకి వేసుకోవాలి. దీనికి తాలింపు పెట్టేసుకున్నామంటే మనకి చట్నీ రెడీ అయిపోయినట్టేనండి. ఈ చట్నీ చాలా బాగుంటుందండి. ఇడ్లీలోకి, దోశలోకి, వడలోకి ఇలా ఏ టిఫిన్లోకైనా ఈ చట్నీ చేసి చూడండి, చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ చూడాలనుకుంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన ఛానల్లో చాలా రకాల చట్నీ రెసిపీస్ ఉన్నాయి కదా, ఒకసారి చూడండి. వాటిని కూడా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.